తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలుగు రాష్ట్రాలకు వరుణగండం పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, తీవ్ర అల్పపీడన ప్రభావాలతో రెండు రాష్ట్రాల్లోనూ 5 రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ చెప్తోంది. దీంతో మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలో 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇవాటి మధ్యాహ్నం నాటికి నైరుతి పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని తెలిపింది. ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర వైపు కదులుతూ 24 గంటల్లో మరింత బలపడే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ క్రమంలో తెలంగాణలో 5 రోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం మధ్యాహ్నానికి వాయుగుండంగా మారనుందని అధికారులు తెలిపారు. తర్వాత 24 గంటల్లో అది మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో పాటు దక్షిణ కోస్తా తీరం వెంబడి 55 కిలోమీటర్ల వేగంతో బలంగా గాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.